ప్రజల దృష్టిని ఏమార్చలేవు. ప్రజలకు కావాల్సింది ఎరువులు, ప్రజలకు కావాల్సింది రైతు బంధు, ప్రజలకు కావాల్సింది 4000 పెన్షన్, ప్రజలకు కావాల్సింది ఇవాళ మహిళలకు 2500, నీ తులం బంగారం, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలి, మొదటి ఏడాదిలో ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు కావాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. మా మీద కేసులు పెట్టో, అటెన్షన్ డైవర్షన్ చేసో, డైవర్షన్ పాలిటిక్స్ తో తప్పించుకోలేవు రేవంత్ రెడ్డి. మేము ఇంకా గట్టిగా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. రేపు మున్సిపల్ ఎన్నికల ఎజెండా ఒక్కటే, నీ 6 గ్యారంటీలు. మున్సిపల్ ఎన్నికల్లో ఎజెండా నీ 420 హామీలు. మున్సిపల్ ఎన్నికల్లో ఎజెండా మా నిరుద్యోగ యువకులకు ఇచ్చే 2 లక్షల ఉద్యోగాలు. దాని మీదనే జరుగుతాయి. ఇది అయిపోయింది. ఇప్పటికే 2 ఏళ్లలో నడిపి అదేదో సీరియల్ లాగా, టీవీ సీరియల్ లాగా నడుపుతా ఉన్నావు. ప్రజలు నమ్మే స్థితి లేరు రేవంత్ రెడ్డి. ఏది ఏమైనా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. చట్టపరంగా పోరాడతాం. నీ నోటీసులకు, నీ కేసులకు బీఆర్ఎస్ భయపడదు. నీ తాటాకు చెప్పులకు అసలే భయపడదు. నీకు దిమ్మ తిరిగే విధంగా ప్రజలు రేపు మున్సిపల్ ఎన్నికల్లో తీర్పిస్తారు బిడ్డ. రేవంత్ జాగ్రత్త. ప్రజల దృష్టిని ఏమార్చలేవు. ప్రజలకు కావాల్సింది ఎరువులు, ప్రజలకు కావాల్సింది రైతు బంధు, ప్రజలకు కావాల్సింది 4000 పెన్షన్, ప్రజలకు కావాల్సింది ఇవాళ మహిళలకు 2500, నీ తులం బంగారం, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలి, మొదటి ఏడాదిలో ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు కావాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. మా మీద కేసులు పెట్టో, అటెన్షన్ డైవర్షన్ చేసో, డైవర్షన్ పాలిటిక్స్ తో తప్పించుకోలేవు రేవంత్ రెడ్డి. మేము ఇంకా గట్టిగా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. రేపు మున్సిపల్ ఎన్నికల ఎజెండా ఒక్కటే, నీ 6 గ్యారంటీలు. మున్సిపల్ ఎన్నికల్లో ఎజెండా నీ 420 హామీలు. మున్సిపల్ ఎన్నికల్లో ఎజెండా మా నిరుద్యోగ యువకులకు ఇచ్చే 2 లక్షల ఉద్యోగాలు. దాని మీదనే జరుగుతాయి. ఇది అయిపోయింది. ఇప్పటికే 2 ఏళ్లలో నడిపి అదేదో సీరియల్ లాగా, టీవీ సీరియల్ లాగా నడుపుతా ఉన్నావు. ప్రజలు నమ్మే స్థితి లేరు రేవంత్ రెడ్డి. ఏది ఏమైనా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. చట్టపరంగా పోరాడతాం. నీ నోటీసులకు, నీ కేసులకు బీఆర్ఎస్ భయపడదు. నీ తాటాకు చెప్పులకు అసలే భయపడదు. నీకు దిమ్మ తిరిగే విధంగా ప్రజలు రేపు మున్సిపల్ ఎన్నికల్లో తీర్పిస్తారు బిడ్డ. రేవంత్ జాగ్రత్త.